श्री भगवान रामानुज सिद्धांत निर्धारण सार्वभौम समर्पण श्री भगवान रामानुज सिद्धांत निर्धारण सार्वभौम समर्पण कटाक्षलब्ध संयंतसारं अनवद्य गुणं बुधाग्र्यं नारायणाख्य यतिधुर्य कृपाभिषिक्तं श्रीरंगनाथं यतिशेखरं आश्रयामः श्रीमते श्रीमदादिवंशनगोप यतीन्द्र महादेशिकाय नमः श्रीमते श्रीवंशनगोप श्रीरंगनाथ यतीन्द्र महादेशिकाय नमः
उत्तरयोरादधीत तेषा वै प्रथमा राष्ट्रः संवत्सरस्य यदुत्तरे फल्गुने मुखदेव संवत्सरस्याग्निमादाय वसीयान् भवति असो खलु यदैवैनै यज्ञमुपणमेत् अथादधीत सैवास्यर्थिः उद्धतिकतानि भवति एतद्वा अन्यैर्वैश्वानरस्य रूपम् रूपेणैव वैश्वानरं वन्दे गयायामयुतं भुक्तं प्रयागे लक्षभोजनं काश्यां चैव द्विरक्षन्तु ग्रासमेकमहोबले। श्रीमद् आदिवंशडगोपेन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्रीवंशडगोप श्री रंगनाथेन्द्र महादेशिकाय नमः। అద్భుతమైన క్షేత్రం నవనారసింహ క్షేత్రం అహోబిల క్షేత్రంలో నవాన్నిక వార్షిక పాల్గొన బ్రహ్మోత్సవ కార్యక్రమం రెండో రోజు పొద్దున విశేషమైన చతుస్థానార్చనం హోమం తదనంతరం విశేషమైన అలంకారంలో స్వామివారు హంసవాహనంలో ఈరోజు విశేషమైన అలంకారంలో ఊరేగింపు వచ్చినాడు.
ఈ హంసం అంటే పరమహంసుడు అంటారు, హంసం అంటారు, అన్నపక్షి అంటారు. హంసపక్షికి ఏం ఇది విశేషం అంటే నీళ్ళు పాలు రెండు కలిపి పెడితే దాంట్లో ఉంటే పాలు మాత్రం పరిగి నీళ్ళు అట్నే పెడుతుంది అంటారు. అదే మాదిరిగా పరమహంసుడు అంటారు మన ఆచార్యుడు. ఆచార్య స్వామి మనం పోయి నమస్కారం చేస్తే మన దగ్గర ఉంటే మంచిది మాత్రం తీసుకొని మీది అన్నీ వదిలిపెడతారు అని పరమహంసుడు అంటారు. అటువంటి పరమ పవిత్రమైన అహోబిల క్షేత్రంలో ప్రధానమైన మూర్తి జ్వాలా నరసింహస్వామి విశేషమైన హంసవాహనంలో వివిధ ఊరేగింపు వచ్చి భక్తులందరికీ అనుగ్రహం చేస్తున్నారు. హంస ముద్ర అని మన అహోబిల మఠ పీఠాధిపతికి ప్రధానమది. మన ఆదివంశరగోపస్వామి ఆల్వార్ తిరునగరి అనే తిరునెల్వేలి డిస్టిక్లో తమిళనాడు రాష్ట్రంలో తిరునెల్వేలి డిస్టిక్లో మన ఆల్వార్ తిరునగరి అని పెద్ద క్షేత్రం ఉంటుంది. అక్కడ ఆల్వార్ ప్రధానమైన ఆల్వార్ మన అహోబిల మఠానికి షటగోప మఠం అని పేరు. ఈ షటగోపం అంటే అక్కడ ఆదివంశరగోపస్వామి మన ఇక్కడ ఆస్థానం తీసుకొని అక్కడ మంగళాశాసనం చేసేటప్పుడు అక్కడ పోయి ఆ గుడిలో ఆల్వార్ లేదంటే మనం ఎక్కడ ఉన్నారని అందరి దగ్గర అడిగితే ఫస్ట్ ఉండేటప్పుడు మధుర కవి ఆల్వార్ అక్కడ ప్రతిష్టాపన చేసిన మూర్తి అది. అక్కడ ఉంటే స్వామి ఆల్వార్ మళ్ళా ఆల్వార్దం కృపయాన హంసముద్రై వాழிయే అని మన ఆదివంశరగోపస్వామి వాడి తిరునామం అంటారు ఆయన పద్యం. దాంట్లో మన పునఃప్రతిష్ఠ చేసి అక్కడ గుడిలో ఏమేం చేయాలా అని అన్ని ఏర్పాడన్నీ చేసి పరంపర ధర్మకర్తగా ఒక రోజులో ఉన్నారని మన వంశపారంపర్యంగా చెప్పేది ఒక కథ ఉంటుంది. అటువంటి హంసముద్ర ఇప్పుడు కూడా మన అహోబిల మన పీఠాధిపతి ఎవరు ప్రస్తుతం ఉంటే 46వ పీఠాధిపతి కూడా ఎవరు రాజ్యంలో వచ్చేటప్పుడు ఆ రోజు ఆ హంసముద్ర చేతిలో పెట్టుకుంటారని ఒక వైశేష్యం. అటువంటి హంసముద్ర హంసవాహనంలో మన జ్వాలా నరసింహస్వామి రెండో రోజు విశేషమై ఊరేగింపు చూసినాడు. మళ్ళీ తదనంతరం అభిషేకం ఉంటుంది, సాయంత్రం వివిధ ఉత్సవం ఉంటుంది. స్వాముల వారు వచ్చి ఎవరు మన దర్శనం చేస్తే ఎం కామయతే చిత్తం తం ప్రాప్నోతి నిశ్చయం అని నరకేసరి స్వామివారు ఎవరు దర్శనం చేస్తారో లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం మన ఆచార్య వారి స్వామి అనుగ్రహం అందరికీ లభించాలని శరణారవిందంలో ప్రార్థిస్తున్నాము. లోకా సమస్త సుఖినో భవంతు. జై నరసింహ.
कोविले गारुडशैलमध्ये कृपावसात् कल्पितसन्निधानं लक्ष्म्या समालिङ्गित वामभागं लक्ष्मीनृसिंहं शरणं प्रपद्ये वरदं गरुडाद्रीशं श्रीनिधिं करुणानिधिं शरण्यं शरणं यामि प्रह्लादवरदं हरिं नवान्निक क्रोधिनाम संवत्सर नवान्निक वार्षिक ब्रह्मोत्सव काలంలో ప్రథమ దినమందే ఈపొద్దు ఉదయం శరలగ్నంలో 4:30 నుంచి 5:30 లోపల శ్రీ భూమినీలా అమృతవల్లి నాయికా సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవంలో మొట్టమొదటి దినం శరలగ్నంలో ధ్వజారోహణం అనగా ఈ 10 రోజుల పాటు భగవంతుడు మాడవీధులను విచ్చేసిన భగవంతునికి భక్తులకి ఎలాంటి హాని కలగకుండా ఆ ధ్వజ స్తంభం పైన ఆ గరుత్మంతుడు ఈ 10 రోజుల పాటు ప్రత్యేకించి పర్యవేక్షణ చేసుకుంటూ అందరినీ రక్షించే ఒక అనవాయికం. ఈ క్షేత్రంలోనే గరుత్మంతుడు తపస్సు చేసి నృసింహస్వామి వారి ప్రత్యక్షమై 2 వరం కోరగా ఈ పర్వతానికి గరుడాచలమని ఈ బ్రహ్మోత్సవంలో చివరి దినంలో గరుడోత్సవంతో బ్రహ్మోత్సవం ముగించాలని చెప్పి కోరిన మేరకి ఈ రోజు నుంచి 10 రోజుల పాటు బ్రహ్మోత్సవం అత్యద్భుతంగా ఉభయ క్షేత్రమైన దిగువాహోబింలో అత్యద్భుతంగా జరుగుతున్నది. ఈ ఒక 42 రోజు 32 గ్రామాలు గ్రామే గ్రామే జగత్వా పదచరణయో మాం గృహీత్వా వివేశాలి ఆనాడి 600 సంవత్సరం క్రితం జరిగిన ఈ యొక్క పారివేట ఉత్సవంలో ముగించి వెంటనే మరుసటి 3 దినాలకే ఈ యొక్క బ్రహ్మోత్సవం వారి యొక్క కళ్యాణ ఉత్సవానికి అందరినీ ఆహ్వానం చేసిన తత్వంలో ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఈ యొక్క బ్రహ్మోత్సవమే కాకుండా 45 రోజులు పారివేట ఉత్సవం, 10 రోజులు యగువాహోబింలో బ్రహ్మోత్సవం, మరి వైశాఖ మాస బ్రహ్మోత్సవం, గరుడోత్సవం, వైకుంఠ ముక్కోటి ఏకాదశి, ఇటువంటి పర్వదినం అంతా దాదాపు 250 రోజులు ఈ ఒక ఉభయ గ్రామస్తులైన శ్రీపాద సేవకులు, ఆలమూరు గ్రామ వాస్తవ్యుడు, టీ లింగం తిన్నే గ్రామ వాస్తవ్యుడు ఈ భగవంతునికి సేవాభావంతో ఈ బ్రహ్మోత్సవంలో వారికి ఇచ్చిన రుణం ఏం తక్కువ ఉన్నా ఈ ఒక అత్యద్భుతంగా స్వామివారి కైంకర్యంలో పాల్గొంటూ ఈరోజు ఈ ఉత్సవంలో ప్రథమ దినంలో ఈ శ్రీపాద సేవకులు ఉభయదారులుగా భావించి ఈ ఒక బ్రహ్మోత్సవం అత్యద్భుతంగా జరుగుతుంది కనుక భక్తులెల్లరూ స్వామివారిని ప్రతిరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా దర్శించి వారి ఒక పరిపూర్ణ కృపాకటాక్షం అందరికీ లభించాలని చెప్పి సంతోప్యం సమాశ్రిత్య సకలం భద్రమస్మృతే శ్రియాచ భద్రయా జుష్టః యస్తం భద్రం నమామ్యహం. శ్రీమదాదివంశడవోమ యతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమదే శ్రీవంశడవోమ శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః.
वीराय सप्तपादालवासिने जगद्विष्णोत्परणाय महाशैलविशालगात्राय अरुणरुचये पुरुषोत्तमवाहनाय विनदानन्दकराय त्रैलोक्यविक्षेपणाय देवदानवगन्धर्वरगदमनाय मातुरत्ते नागमोहनाय अनहन विघ्ननाशयनाशय स्वाहा भगवत रामानुज सिद्धांत श्री रंगनाथ यतीन्द्र महादेव शंकर भक्त